ప్రియులరా, గత వారం మనం ఏం విన్నాము అంటే, దేవుని యొక్క రాకడ రాబోతూ ఉన్నది. మనందరము కూడా కొంతమంది విడువబడబోతూ ఉన్నారు, కొంతమంది ఎత్తబడబోతూ ఉన్నారు అని మనం గత వారం దేవుని వాక్యంలో విన్నాం. ఎవరు విడిచిపెట్టబడతారో తెలియచేయబడింది. దేవుడిని నమ్మని వారు విడిచిపెట్టబడతారని, ప్రియులరా, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకొనని వారు, పాపములు ఒప్పుకొనని వారు విడిచిపెట్టబడతారని, యెహోవా దేవుడిని మాత్రమే ఆరాధన చేసేవారు, యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా అంగీకరించని వారు విడిచిపెట్టబడతారు అని, నామకార్థ క్రైస్తవ్యముతో ఆచారముగా అలవాటుగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారు, వీరు నకిలీ నోట్ల వంటి వారని, పెళపెళలాడుతూ ఉంటారు కానీ రాకడలో వీరు విడువబడతారని మనం విన్నాం. ఎవరు ఎత్తబడతారు? పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడేవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు, తమ పాపముల విషయమై లోతుగా పశ్చాత్తాపడి దేవుడిని క్షమాపణ వేడుకున్నవారు, ప్రియులరా, ప్రభువుకి సాక్షిగా ఉండటానికి తమ జీవితమును దేవుని బలిపీఠం మీద పెట్టుకున్నవారు, వీరు ఖచ్చితముగా మనుష్యుల ముందు బాప్తిస్మ అనుభవము ద్వారా క్రీస్తు ప్రభు నా పాపముల కోసం చనిపోయారు, నా నిమిత్తం సమాధి చేయబడ్డారు, ఆయన 3వ దినమున తిరిగి లేచారు అని విశ్వసించి ఎవరైతే బాప్తిస్మము తీసుకొని అనేక మంది ముందు నేను దేవునికి సాక్షిని అని తీర్మానం చేస్తారో వీరందరూ కూడా ఎత్తబడబోతూ ఉన్నారు. ప్రియులారా, ఒక సమయములో ఇప్పుడే మనం వాక్యంలో చదువుకున్నాం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని, మొదటి దెస్సలోని 4:16, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రియులారా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో దేవుని బోర, కడబోర మోగబోతా ఉంది. మోగిన వెంటనే రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఒక్క క్షణములో మార్పు చెందబోతూ ఉన్నారు. మన శరీరములు ఓకే, ఒకవేళ ఆల్రెడీ ఈ కడబూర శబ్దం వినబడేసరికి మృతి నొందిన వారు తిరిగి మహిమ శరీరములు ధరించుకోబోతూ ఉన్నారు. వారు ప్రభువుతో కూడా తిరిగి రాబోతూ ఉన్నారు. మనం కూడా మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశంలోనికి కొనిపోబడబోతూ ఉన్నాము. ప్రియులారా, 7 సంవత్సరములు సంఘము మధ్యాకాశములో ఉండబోతూ ఉన్నది. 7 సంవత్సరాలు. ఆ తరువాత సంఘము మరల భూమి మీదికి దిగిరాబోతూ ఉన్నది. ఇవన్నీ ఖచ్చితముగా జరగబోతూ ఉన్నటువంటి విషయాలు. ప్రియులారా, మధ్యాకాశము అంటే సహజంగా 3 ఆకాశముల థియరీ ఒకటి ఉంది, 7 ఆకాశముల థియరీ. సరే, నేను క్లుప్తంగా
మూడు ఆకాశాల గురించి కొంచెం క్లుప్తంగా. మొదటి ఆకాశం, దీనినే మేఘమండలము లేదా వాయుమండలము అంటాం. మనకొచ్చే గాలి, మంచు, వర్షము ఇవన్నీ కూడా ఇక్కడి నుండే ఉత్పత్తి అవుతూ భూమి మీదకి దేవుడు పంపిస్తూ ఉంటాడు. సాతానుడు పరలోకం నుండి తోయబడిన తరువాత ఈ మొదటి ఆకాశము దగ్గరకు తోయబడ్డాడు. సాతానుడు తనతో పాటు పడద్రోయబడిన దూతలు ఈ మొదటి ఆకాశములోనే నివాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ నుండి భూమి మీదకు వస్తూ ఉంటారు. దేవుడి దగ్గర నిలబడే దినం ఒకటి ఉంటుంది, పరలోకం, అక్కడికి కూడా ఎక్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళ స్థానం ఏంటి అంటే మొదటి ఆకాశము. ప్రియులరా, ఇక రెండవ ఆకాశం, దీనినే మనం మధ్యాకాశం అంటాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉండేటువంటిది ఈ మధ్యాకాశంలోనే. ప్రియులారా, దేవుని బోర మోగిన వెంటనే పెండ్లి కుమార్తె సంఘం గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు, పరిశుద్ధులుగా మార్చబడిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వారు, మహిమ శరీరములు సంపాదించుకొనిన వారు మధ్యాకాశములో 7 సంవత్సరములు ఇక్కడే ఉండబోతూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఈ 7 సంవత్సరాలు న్యాయ సింహాసనపు తీర్పు అనేది ఇక్కడ జరగబోతుంది. ఈ మధ్యాకాశంలో ఈ 7 సంవత్సరాలు న్యాయ సింహాసనపు తీర్పు అనేది జరగబోతుంది. నేను మరలా డెప్త్లోకి వెళ్తాను, ముందు క్లుప్తంగా. తర్వాత మూడవ ఆకాశం, దీనినే పరలోకమని, పరదైసు అని కూడా ఈ రోజులలో పిలుస్తూ ఉన్నాం. ప్రియులారా, కొత్త నిబంధనకు చెందిన నీతిమంతుల ఆత్మలు అన్నీ కూడా ఈ స్థలానికే చేరుకుంటూ ఉంటాయి. మనం ఈ విషయాలన్నీ కూడా ఎఫెసీ పత్రికలో మనకి ఇవన్నీ కూడా 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు అంట, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. మనుషులకు ఈవులను అనుగ్రహించబడినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమయ్యాడు. ఆరోహణం అంటే క్రింద నుండి పైకి వెళ్ళటం. ప్రియులారా, ఒక సమయం వచ్చింది. ఒక సమయం వచ్చినప్పుడు ప్రియులారా, ఏం జరుగుతుంది అంటే కొత్త నిబంధన యొక్క నీతిమంతుల ఆత్మలు వెళ్ళిపోయి, అంటే మనకంటే ముందుగా నిద్రించిన వారందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ప్రియులారా, సరే, ఇప్పుడు అసలు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సంఘం ఎక్కడ చేర్చబడుతుందంటే మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాము. ఏం చేయబోతుంది సంఘం ఈ 7 సంవత్సరాలు మధ్యాకాశంలో? ప్రియులారా, మొదటిగా సంఘానికి దేవుడు విశ్రాంతి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! భూలోకంలో సంఘానికి విశ్రాంతి లేదు. ఇక్కడ సంఘం దేవుని పనిలో ముమ్మరంగా ఉంది. దేవుణ్ణి గురించి తెలియచేస్తూ ఉంది, సువార్తను ప్రకటిస్తూ ఉంది, దేవుడిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నది. యేసు ప్రభువే లోక రక్షకుడు, పాపుల విమోచకుడు, పరలోకమునకు మార్గము, ముక్తి మార్గము అని సంఘం ఏం చేస్తూ ఉంది అంటే లోకానికి ప్రకటన చేస్తూ ఉంది. సంఘం లోపల ఎన్నో సమస్యలుంటూ ఉన్నాయి, సంఘానికి వెలుపల ఎన్నో సమస్యలుంటూ ఉన్నాయి. సంఘం వీటన్నిటినీ విరామము లేకుండా ఎదుర్కొంటూ ఉన్నది. ప్రియులారా, రక్షింపబడిన ప్రతి వ్యక్తి భూలోకంలో ఏదో ఒక విధమైనటువంటి పని భారముతో ఉంటూ ఉన్నారు. అందుకే దేవుడు మధ్యాకాశములో సంఘమునకు విశ్రాంతినివ్వబోతూ ఉన్నారు. అక్కడ నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు,
అక్కడ సంఘము విశ్రాంతి తీసుకోబోతూ ఉంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండవది ఏంటి అంటే, వివాహ మహోత్సవములో పెండ్లి విందులో పాల్గొని ప్రేమ విందు ఆరగించబోతూ ఉన్నది. ఆ వివాహ మహోత్సవములో పెండ్లి కుమార్తె ఆ పరిణయ దినం, ఆ శుభదినం, ఆ పెండ్లి కుమారుడిని పరిణయమాడే శుభదినం, అక్కడ 7 సంవత్సరములు పెండ్లి కుమారుడు సంఘానికి విందు ఏర్పాటు చేస్తాడు, పెండ్లి కుమార్తెకు విందు ఏర్పాటు చేస్తాడు. ప్రియులరా, మన గృహాలలో పెండ్లి విందంటే ఎన్ని రోజులు పెడతారు? నాకు తెలిసి సరే బాగా మన క్రైస్తవ కుటుంబాల్లో జరిగే సహజంగా బాగా డబ్బున్నాళ్ళు అయితే అయ్యా ముందు ప్రధానం అయ్యా అంటారు, సరే తర్వాత పెళ్లి రోజు అంటారు, తర్వాత రిసెప్షన్ అంటారు. మహా అయితే 3 రోజులు. ఇంకేమన్నా ఉంటే ఏమంటే చెప్పండి, మీ ఇంట్లోనే బెడుదురు కానీ. సరే ప్రియులారా, కానీ ఇక్కడ పెండ్లి కుమారుడు 7 సంవత్సరాలు పెండ్లి కుమార్తెకు విందు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎత్తబడిన సంఘమే పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారే ఆ పెండ్లి కుమారుడు. ప్రియులారా, వివాహ మహోత్సవం జరగబోతా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములోనే దేవుడు అంటాడు, 31-32 వచనాల్లో, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం. వారిద్దరును పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యేసుక్రీస్తు ప్రభువారు సంఘము ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు. ఎవరిని గూర్చి చెప్తున్నాడంట? క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ప్రియులరా, వివాహము అంటే క్రీస్తు ప్రభు వారితో సంఘము ఐక్యపరచబడుట, ఏకము చేయబడుట అనగా ఆయనతో ఐక్యపరచబడుట. భూలోకంలో లాగా యోధి యందు లేమి యందు ఈ కాదు ప్రియులరా, ఆయనతో ఐక్యమైపోవటం ప్రియులరా, ఆయనతో మమేకమైపోవటం ప్రియులరా. కానీ ఎంత గొప్ప భాగ్యమో తెలుసా మనకి? పాత నిబంధన భక్తులు పెండ్లి కుమార్తెగా రారు, పెండ్లి కుమారుడు స్నేహితులుగా, పెండ్లి కుమారుడు వెళ్తుంటే ఆయన వెనకాల స్నేహితులుగా వస్తూ ఉంటారు. నువ్వు నేను వీళ్ళు వెనకాల నడుస్తారో మనకంటే గొప్ప భక్తి చేసిన పాత నిబంధన భక్తులు కూడా ఆయనకి స్నేహితులు మాత్రమే. కానీ క్రొత్త నిబంధన సంఘమా, సంతోషించు, ఆనందించు, పరవశించు. నువ్వెక్కడుంటావో తెలుసా? నువ్వు పెండ్లి కుమార్తెవి, ఆయన ప్రక్కనుంటావు. ఆయనతో అడుగులో అడుగు వేసే భాగ్యం పాత నిబంధన భక్తులకు కూడా లేదు. కానీ నీకిచ్చాడు సంఘమా, నీకిచ్చాడు ఈ భాగ్యం, నీకిచ్చాడు దేవుడు ఈ అవకాశం, ఈ అధికారం. ప్రియులారా, ఇక మూడవదిగా మనం గమనించినప్పుడు ప్రియులారా, సంతోషించటం. ఇక్కడ మనకి మూడవదిగా సంతోషించటం. ప్రియులారా, భూలోకంలో సంఘానికి నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, ప్రియులరా, ఎన్నో రకరకములైన ప్రతికూలతలు. ప్రియులరా, పాపం ఈ మధ్య దేవుని స్వార్థ ప్రకటించుకుంటూ వీధుల్లో వెళ్తుంటే వాడికి అదేం ఆనందమో, పేడ నీళ్లు కలిపి బకెట్ నిండుగా పాపం వాళ్ళు తెల్ల చొక్కాలు ధరించుకొని దేవుని సువార్త ప్రకటించుకుంటా వెళ్తున్నారు. ఏం చేశాడు? ఆ పేడ నీళ్లు వీళ్ళందరి మీద కొట్టాడు. ఎందుకు సహోదరుడా, మేము ఏం చేసాం? మేమేమన్నా తాగముని చెబుతున్నామా, పాపం చేయముని చెబుతున్నామా, అడ్డగోలుగా బజారుల్లో ఏమన్నా బట్టలు లేకుండా ఇష్టానుసారంగా ఎగురుతున్నామా? అవన్నీ ఒప్పుకుంటున్నారే.
బట్టలన్నీ ఓడ తీసుకొని డ్యాన్సులు వేస్తుంటే పనికి మాలిన పతనమైపోయిన సమాజము. సంఘానికి హింసలు. ఇక్కడ పరిశుద్ధంగా బ్రతకండి అంటే కొడతారా? పాపముతో సంబంధం లేకుండా బ్రతకండి. నిన్ను వలని పొరుగువానిని ప్రేమించండి. జాలి, దయ, కరుణ వీటితో నిండి బ్రతకండి అంటే ఓయ్ ఇంత తప్పు మాటలు మాట్లాడుతున్నావు అని చంపకేసి కొడుతున్నారు, చెరసాలల్లో పెడుతున్నారు. ప్రియులారా, సంగమా, ఒకరోజు రాబోతుంది ఈ శోధనలు, ఈ నిందలు, ఈ అవమానములు, ఎగతాళి, పరిహాసములు అన్ని దేవుడు తీసివేసి నిన్ను సంతోషంతో నింపబోతున్నాడు. 7 ఏండ్లు నవ్వుకోవటమేక. ప్రియులారా, ఆ టైంలో ఇక్కడ ఎట్టుంటుందో తర్వాత వస్తా అక్కడికి. మన పరిస్థితి, ఎత్తబడిన వారి పరిస్థితి ముందు చెప్తా ఉన్నాను. 4వదిగా ప్రియులారా, న్యాయ సింహాసనపు తీర్పు. 4వది జరిగేది మధ్యాకాశంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ న్యాయ సింహాసనము మీద ఆసీనులై ఉంటారు. సంఘం ఆయన ఎదుట తీర్పు కోసం ఎదురుగా నిలువబడి ఉంటుంది. ఇది సంఘానికి మాత్రమే జరిగే తీర్పు. ప్రియులారా, ఈ తీర్పులో 2 గుంపులు ఉంటారు. ఎవరు? క్రీస్తునందుండి మృతులై తిరిగి లేచిన వాళ్ళు ఉంటారు. సజీవులుగా ఉండి రాకడ సమయములో ఎత్తబడిన వారు. వీళ్ళందరూ కూడా ప్రియులారా, అందరూ దేవుని బిడ్డలే. ముందు చనిపోయిన వారు ఇప్పుడు సజీవులుగా ఉండి రాకడ వచ్చినప్పుడు ఎత్తబడిన వారు. వీరందరూ దేవుని బిడ్డలు ఉంటారు. ఇదేంటి అంటే శిక్షలు విధించేటువంటి తీర్పు కాదు. ఇక్కడ ఎవరికి శిక్ష విధించబడదు. ఈ తీర్పులో ప్రియులరా, బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది. దేవుడు బహుమతులు ఇస్తాడు. ఏం బహుమతులు? దేనిని బట్టి బహుమతులు? ఒక్కసారి చూడండి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియను. చూసారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, మంచివైనా చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరమును అంటే నాతో సహా అని పౌలు గారు అంటున్నాడు. మనమందరము కూడా అంటే తనను కూడా ఈ లిస్టులో కలుపుకుంటూ ఉన్నాడు. దేవుని ఎదుట నిలవబడవలసిన దినం ఒకటి ఉన్నది ప్రియులారా. అనేక మంది ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. నేను ఆయన ఎదుట నిలవబడవలసిన దినం ఒకటి ఉంది. జాగ్రత్తగా జీవించాలి, గమనము కలిగి బ్రతకాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకకూడదు. రక్షణ పొందానులే, ఇక నేను ఏది మాట్లాడినా చెల్లుద్ది, ఏం చేసినా చెల్లుద్ది, ఎలా జీవించినా చెల్లుద్ది అనుకోబాకండి. ప్రియ సంఘమా, మనం రక్షణ పొందిన రోజు నుండి మరణించే రోజు వరకు, లేకపోతే మనం బ్రతికుండగానే రాకడ వస్తే ఆ రాకడలో ఎత్తబడే దినము వరకు, భూమి మీదకి వచ్చిన రోజు నుండి ఈ యాత్ర ముగించే రోజు వరకు ప్రతి రోజు విషయము, ప్రతి గంట విషయము, ప్రతి నిమిషం విషయము లెక్క అప్పగించాలి. ప్రియులారా, ఒక ఎంప్లాయ్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు
తర్వాత వచ్చే వ్యక్తికి ఏం చేయాలి? అన్నీ అప్పగించాలి. ఆ లెక్కలు, అప్పటి వరకు ఉన్న అకౌంట్స్, అప్పటి వరకు ఉన్నటువంటి వర్క్స్, చేసినవి, చేయాల్సినవి అన్నీ కూడా మొత్తం లెక్క అప్పగించాలి. అలానే మనం కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, సంఘమా, రక్షణ పొందకముందు నేను పందివలే బ్రతికానయ్యా అని కుంగిపోబాకండి. రక్షణ పొందకముందు నీవు నేను ఎలా బ్రతుకున్నా సరే, అది ఎంత రోత జీవితమైనా సరే, ఆయన తన రక్తంతో దానిని తుడిచి వేశాడు, మేకులతో సిలువకు కొట్టివేశాడు. ఆ అపరాధ దానిని తుడిచివేసి, ప్రియులరా, ఇక ఆయనకి అది ఒక్కటి కూడా, దేవునికి ఒక్క విషయంలోనే జ్ఞాపక శక్తి ఉండదంట. ఏ విషయంలో? మనం పూర్వము చేసిన పాపముల విషయము ఇక ఆయన జ్ఞాపకము చేసి కొనడు. అంటే జ్ఞాపక శక్తి ఉండదంటే ఉండదని కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోడు. రక్షణ పొందిన తరువాత ఒక్కసారి క్షమించాను అన్నాడంటే అంతకుముందు ఇవన్నీ స్మాష్. ఇక ఏది ఇక ఆయన మరలా జ్ఞాపకం చేసుకోడు. ప్రియులారా, సంఘమా, ఇక్కడే మెలకువ. ఆ రోజు నుండి చేసేది మాత్రం కౌంట్ అవుతుంది. రక్షణ పొందిన రోజు నుండి, యేసు ప్రభువుని స్వంత రక్షకుడుగా అంగీకరించిన రోజు నుండి, ఆ రోజు నుండి మాత్రం మనం చేసిన ప్రతి క్రియ, అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే, ఒక మాట మాట్లాడావా చెడుగా, ఖచ్చితముగా తీర్పు, ఫలము కట్. ఒక చూపు చూసావా పాపపు ఆశతో, మారు మనసు పొందాక కట్. ప్రియులారా, ఒక్కొక్కటి లెక్క అప్పగించుకోవాలి. ఇక మారు మనసు పొందిన తర్వాత మనం చేసే ప్రతి క్రియ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. ప్రియులారా, అందుకే రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం, సత్యంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, బాధ్యత కలిగి బ్రతుకుదాం. ప్రియులారా, ఈ న్యాయ సింహాసనపు తీర్పులో ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. 1000 ఏండ్లు మనం దేవుడితో రాజ్య పరిపాలన చేయబోతున్నాం. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత సంఘమా, ఆ 1000 ఏండ్లు మనకి ఏ స్థితి ఉంటుంది అనేది ఈ 7 ఏండ్లలోనే తీర్పు అయిపోతుంది. ప్రియులారా, కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు. ప్రియులారా, మన సహోదరులు ఎంతో కష్టపడి లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ కష్టం నాకు తెలుసు. అందులో చిన్న అక్షరం తప్పు పెట్టినా కూడా నేను వాళ్ళతో చెప్తుంటాను, అమ్మా ఇది మార్చండి, ఈ అక్షరం ఇదైతే అక్షరం, చిన్న అక్షరం తేడా వచ్చినా కూడా అక్కడ యేసుక్రీస్తు అనే పదం వాడేటప్పుడు ఐలో ఏ వాడుతున్నారు అది వాడకూడదు, యాకేతమస్తే ఏ వాడాలి. ఇంత క్లియర్గా ఉండాలి మనం, ఇంత క్లియర్గా. చిన్నయే కదా అని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో ఏముందో బైబిల్ ప్రకారం పొల్లైనా సొన్నైనా తప్పిపోదు అన్నాడు కదా. అలానే ప్రియులరా, చిన్న వాటిల్లో కూడా మనం నమ్మకంగా ఉంటే 1000 ఏండ్ల పరిపాలనలో అంటాడు, నువ్వు బాగా నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణాలను చూసుకో అంటాడు. నీ నమ్మకత్వం తక్కువైతే కొంతమందికి 5 అంటాడు, కొంతమందికి 1 అంటాడు, కొంతమందిని కోళ్ళ ఫారంలో పడేస్తాడు. ప్రియులరా, కోళ్ళ ఫారం బ్యాచ్ ఎక్కువ ఉండొద్దు. సంఘం మార్పు చెందుదాం. ప్రియమైన వారలారా, భూమిపై మనం జీవించే కాలంలో నీవైనా నేనైనా ఎంత నమ్మకంగా ఉంటామో దానిని బట్టే
ఆ మధ్యాకాశంలో మనకు ప్రతిఫలం ఉండబోతుంది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులరా, కిరీటాలు ఇస్తాడు, జీవవృక్ష ఫలాలు తినే భాగ్యం ఇస్తాడు, మరుగయ్యున్న మన్నా భుజించే భాగ్యం ఇస్తాడు. ప్రియులరా, ప్రజలను ఏలే అధికారాన్ని ఇస్తాడు. ఎన్నో ఉన్నాయి అక్కడ. ప్రియులరా, ప్రతి వారు తాను దేవుని కోసం చేసిన సేవ, పడిన ప్రయాస అంతటికీ రావలసిన జీతాన్ని ఈ మధ్యాకాశంలోనే ప్రతి ఒక్కరూ కూడా పొందబోతూ ఉన్నారు. కొంతమంది తాము చేసిన పని ప్రియులారా వేటితో చేస్తారంట? బంగారముతో, వెండితో, వెలగలిగిన రాళ్లతో కట్టబోతూ ఉన్నారు. వేటితో చెప్పండి? బంగారము, వెండి, వెలగలిగిన రాళ్లతో కడతా ఉంటారు భక్తి జీవితాన్ని. అంటే విలువైన వాటితో, ఆత్మ సంబంధమైన వాటితో. ప్రియులారా, ఇలాంటి వారికి లేదండి, ఖచ్చితంగా ఆయన అగ్ని పరీక్షకు గురి చేసినప్పుడు వారందరూ కూడా వారి కట్టడం నిలువబడుతుంది, వారి పని నిలువబడుతుంది, వారికి బహుమతులు ఉంటాయి. కొంతమంది కర్ర, గడ్డి, కొయ్యకాలు వీటితో భక్తి జీవితాన్ని కట్టుకుంటారు. అగ్నితో పరీక్ష చేస్తాడు, అవి కాలిపోతాయి. అగ్నిలో నుండి లాగబడినట్లుగా లాగబడి ఏదో నరకాన్ని తప్పించుకుంటారు తప్ప వీరికి ఎట్టి బహుమానము ఉండదు, ఎలాంటి బహుమానము ఉండదు. ప్రియులరా, ఇప్పుడు చాలామంది జాగ్రత్తగా వినండి, నరకం తప్పించుకునే వారికి మాత్రమే రాగలుగుతున్నారు, కానీ బహుమానం జీతం పొందే మెట్టు దగ్గరకు అనేక మంది క్రైస్తవులు ఈ దినాల్లో రాలేకపోతున్నారు. ఎందుకంటే భక్తి జీవితంలో నాణ్యత ఉండటంలా రాను రాను దేవునిలో బలోపేతం అవ్వాల్సిన వాళ్ళు బలహీనులైపోతున్నారు. వాక్యం వినే కొందికి దేవునిలో ఉన్నతమైన ఆత్మీయ మెట్టుల్లోనికి లేవవలసిన వారు దీనత్వంలో లేవాలి, తగ్గింపులో లేవాలి, విధేయతలో లేవాలి, పరిశుద్ధతలో లేవాలి, ప్రేమలో లేవాలి, జాలి, దయ, కరుణ, కనికరములో లేవాలి. వీటిల్లో ఏమవుతున్నాడంటే మానవుడు రాను రాను తగ్గిపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు. ప్రియులారా, అందుకని అనేక మంది యొక్క పని కాలిపోతా ఉంది. ఒకప్పుడు మంచి మెట్టులో ఉన్నవారు రాను 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 వారి భక్తి మెట్టు పతనమైపోతుంది. యుగ యుగాలు ఉండే లోకంలో వారు ప్రియులారా ప్రతిఫలాన్ని రోజు రోజు పోగొట్టుకొని వాళ్ళ యొక్క దిశ ఈ విధంగా వెళ్ళిపోతా ఉంది. సమాజమా, క్రైస్తవ సంఘమా, ఈ మధ్యాహ్నం నువ్వు మేల్కొల్పబడాలి, మారు మనసు పొందాలే, బల్లారాధనలో పాల్గొంటున్నాలే, నేను దేవుని సన్నిధిలోనే ఉంటున్నానులే అని నువ్వు మోసపోవద్దు. ఎందుకంటే న్యాయసింహాసనపు తీర్పులో ఏమేమి లెక్కలోనికి రాబోతూ ఉన్నాయో ఈరోజు మనం దేవుని వాక్యంలో చూడబోతున్నాం. వేటిని బట్టి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రియులరా, ఈ తీర్పుని గ్రీకు భాషలో భీమా భీమా అంటారు. భీమా అంటే జీవితంలో చివరికి పొందే ప్రతిఫలము, జీవితంలో చివరకు పొందే ప్రతిఫలం. ప్రియులరా, ఇందాకే చెప్పాను, ఇది శిక్ష పొందటానికి కానే కాదు, కేవలం బహుమానాలు పొందటానికే. తాను రక్షణ పొందిన తొలి దినము నుండి మరణించే రోజు వరకు లేదా సంఘము ఎత్తబడే రోజు వరకు చేసినవన్నీ ఆ రోజున లెక్కలోనికి రాబోతూ ఉన్నాయి. ప్రియులరా, శిక్ష ఎందుకు ఉండదు?
ఈ 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉన్నవారి కంటే వారందరూ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు. వారి కోసం యేసయ్య తన ప్రాణం పెట్టాడు. వారు అంగీకరించారు, అంగీకరించి పరలోకానికి వచ్చారు. బైబిల్లో దానికి సంబంధించి ఒక్క మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది దేవుని మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాడు, నిత్య జీవం కలిగిన వాడు. అలాంటి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియులరా, ఇక తీర్పు లేదు వీరికి. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, అది ఖచ్చితం. ప్రియులరా, సరే, ఏ విషయాలలో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు జాగ్రత్తగా విందాం. రక్షణ పొందానులే అని ఇంతకాలం అశ్రద్ధగా ఉన్నావేమో, అజాగ్రత్తగా ఉన్నావేమో, మెలకు లేకుండా ఉన్నావేమో, ఎలా పడితే అలా ఉన్నావేమో. ఈ రోజున చివరి దినాల్లోనికి వచ్చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒక్కసారి మరల ప్రతి మాట మనల్ని మనం చేసుకుందాం. మరొకసారి 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనము. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును మొదటిగా. ప్రియులారా, ఇక్కడ చూడండి, తీర్పు వేటి గురించి జరుగుతుంది అంటే మొదటిగా దేహముతో జరిగించిన వాటి ఫలం అనగా, ప్రియులారా, దేవుడు తన ఆలయముగా ఇచ్చిన ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని ఎలా వాడుకున్నావు, ఇది దేవుడు అడగబోతున్నాడు. ప్రియులారా, తన ఆలయముగా ఇచ్చిన ఈ శరీరాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు, దీనిని దేవుడు మొదట లెక్కలోనికి తీసుకోబోతూ ఉన్నాడు. ప్రియులారా, మనందరికీ తెలుసు, మన దేహము దేవుని ఆలయము. ప్రియులారా, క్రైస్తవ సమాజమా, ఉపవాసం ఉంటున్నావు కదా, కొంతమంది భలే ఉపవాసం ఉంటారు. ఏంది ఉపవాసం? ప్రార్థన చెయ్యని ఉపవాసం. ఏం ఉపవాసం చెప్పండి? ఇలాంటి వాళ్ళు భయంకరమైన తీర్పుకు గురవుతారు. కనీసం నువ్వు 2 గంటలన్నా ప్రార్థన చేయలేనప్పుడు నువ్వు ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు? వేషధారి, వేషధారి. ఎవరికి కావాలి నీ ఉపవాసం? ఎవరి కోసం చేస్తున్నావు నీ ఉపవాసం? ఈ శరీరం దేవుని ఆలయం, దీనిని పస్తు పెట్టమని ఎవరు చెప్పారు నీకు ప్రార్థన చేయకుండా? ఇది బలహీనమైపోతే దేవుని సేవ ఎలా చేస్తాం? శరీరంలో ఆరోగ్యం ఉండాలి కదా. ఇది ఆయన ఇచ్చిన మహిమ శరీరం, మంచి శరీరం కదా, ఆలయం కదా. ప్రార్థన చేయకుండా నిన్ను ఉపవాసం ఎవరు ఉండమన్నారు? అసలు అలవాటుగా, ఆచారంగా ఈ 40 రోజులు నేనేం తిన్నండి, 40 రోజులది 41వ రోజు నుంచి ఇక వరుసనే తింటమేగా. ఇక అప్పుడు ఇదే దేవుడు అయిపోయిద్ది. ప్రార్థన చెయ్యని ఉపవాసం నీ దేహంతో దేవునికి లెక్కప్పగించుకోవాలి. నువ్వు ప్రార్థన చెయ్యాలంటేనే నీ శరీరమును, ప్రియులారా, నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మారు మనసు పొందాను కదా అని శరీర అవయవాలు అదిరిపడనీయకూడదు. మారు మనసు పొందితే నోరు కాపాడుకోవాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. మారు మనసు పొందిన తర్వాత రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి అపవిత్రమైన మాట, ప్రతి అబద్ధపు మాట దేవుడు రికార్డు చేస్తాడు. ఫలం పోతుంది. ప్రియులరా, శరీరమును ఎలా వాడుకుంటున్నావు?
ఈ కన్నుని ఏం చూడటానికి వాడుతున్నావు? మారు మనసు పొందావు, ఏం చూస్తున్నావు? వేటిని చూస్తున్నావు? నీ మొబైల్లో దేనికి వాడుతున్నావు? నీ ఇంటిలో టీవీ దేనికి వాడుతున్నావు? టీవీ ఉంటావు నేను తప్పంటాం అలా, మొబైల్ ఉంటావు నేను తప్పంటాం అలా. ఎందుకు వాడుతున్నావు? అది జాగ్రత్త. నీ కన్ను ఏం చూస్తుంది? ప్రియులారా, నీ ఆలయాన్ని దేనికోసం వాడుతున్నావు? ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఈ శరీరం విస్తారంగా లోక పనులు చేయటానికేనా? జాగ్రత్త. నీ శరీర విషయంలో, ఈ శరీరం ఇచ్చింది నువ్వు లోకంలో పనులు 24 గంటలు అవే చేసుకోవటానికి కాదు, దేవుని పని చేయటానికి నీ శరీరం వాడబడాలి. ప్రతిరోజు నీ కోసమే వాడుకుంటావా? నీ కుటుంబం కోసమే వాడుకుంటావా? దేవుని కోసం వాడవా? లెక్క అప్పగించాలి. నీకు ఇచ్చిన శరీరమును దేవుని కోసం ఖచ్చితముగా వాడాలి. ప్రియులరా, నువ్వు దేవుని కోసం ఎంతగా నీ శరీరాన్ని నలగొట్టుకుంటావో, ప్రయాసపడతావో. ప్రియులరా, మా దైవజనుడు చెప్పేవాడు, అయ్యా పగలంతా మేము బహు పేదవాళ్ళమయ్యా, పగలంతా మాసోళ్ళకి పనికి వెళ్ళి వచ్చేవాళ్ళమయ్యా, పగలంతా శరీరం అలిసిపోయి ఉండేది. ఆ రోజుల్లో ఏముందండి, ఆ మోపులు కట్టి కొట్టి 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 ఆ బరిగొడ్డిన దోలుకెళ్ళి వాటి చుట్టూ తిప్పి 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 పొద్దున్నే 2ంటికి 3ంటికి వెళ్తే రాత్రి 10ంటికి ఇంటికి వచ్చేవాళ్ళు. ప్రియులరా, అలిసిపోయి వచ్చేవాళ్ళు. అనేవాడు, మధుబాబు అప్పటి నుంచి మేము ప్రార్థన మొదలు పెట్టేవాళ్ళం అయ్యా. ఎలా సాధ్యం? పొద్దున్నుంచి ఒళ్ళు పులిసిపోయి రాత్రి ఇంటికి చేరి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టేవాళ్ళంట. ప్రియులరా, శరీరాన్ని ఎంత నలగగొట్టుకున్నారు. ప్రియులరా, నీ శరీరాన్ని దేనికోసం వాడుతున్నావు? దేవుని కోసం నీ శరీరం కష్టపడనిస్తున్నావా? గత వారం అంతా సిలువ ధ్యానాలు, ప్రార్థన పెట్టుకున్నాం. ఎక్కడెళ్తాములే మందిరానికి, పగలే శరీరం అలిసిపోతుంది, ఒకరోజు వెళ్ళొచ్చాక చాలే, ఇంకా నీకు పరలోకంలో ఏం ఫలం ఉంటుంది? ప్రియులారా, సరే దూరాలాళ్ళు పొరుగురులాళ్ళు కాదు, లోకల్లో వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నా. ప్రియులారా, నీ శరీరముతో నీవు జరిగించిన వాటిని, నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీ మీద ఉన్నది. ప్రియులారా, రెండవదిగా ప్రియులారా, దేవుడు మన శరీరం గురించి లెక్కడుగుతాడు. 2, దేవుడు నీకు ఇచ్చిన సమయం గురించి లెక్కడుగుతాడు ఖచ్చితంగా. ప్రియులారా, రక్షణ పొందిన తరువాత నీకు ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడు. కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, అయ్యా నేను రక్షణ పొంది 10 ఏళ్ళు అయింది. ఇంకా కొంతమంది ఇంకో మెట్టు పెంచుతారు, 20 అయ్యా, ఇంకా కొంతమంది 30, ఇంకా కొంతమంది 40, ఇంకా కొంతమంది 50. నీకు ఎక్కువ తిప్పలని నీకు తెలియటల్లా. నువ్వు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నావో, ఎన్నేళ్ళైంది రక్షణ పొందని చెప్పుకుంటున్నావో, నీకుండే తిప్పలు దేవుడి దగ్గర ఎన్ని తిప్పలో. మరింత ఆయుష్ ఇచ్చాడు కదా రక్షణ పొందిన తర్వాత. నువ్వు దేవుని కోసం ఎంత సమయం ఖర్చు పెడుతున్నా? యాడయ్యా, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలా? ఏం మాట్లాడుకోవాలి? ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలా? తర్వాత రాజకీయాలకు తెలుసుకోవాలా? ఓకే. ఆ తర్వాత 3 పూట్ల తినాలా? ఓకే. తర్వాత అయ్యా రెడీ అవ్వాలా, స్నానాలు చేయాలా? అన్నిటికీ టైం ఉంటుంది. దేనికి టైం ఉండదు ప్రియులారా? దేవుడి సన్నిధిలో మోకరించటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని దగ్గర రక్షణ పొందానని చెప్పుకునే వారి గురించి కదా. నువ్వు రక్షణ పొందిన నువ్వు నీ సమయాన్ని ఎంత ప్లాన్ చేసుకోవాలి? నీ సమయములో ప్రతిరోజు దేవుని సమయం ఉండాలి కదా. దేవుడు అడుగుతాడు, నా సమయాన్ని దొంగిలించావు,
నువ్వు రక్షణ పొందకముందు ఓకే, రక్షణ పొందిన తర్వాత ఎంతో ప్రార్థన చేశావు, ఎంత బైబుల్ చదివావు, ఎంత ఆత్మీయులతో స్నేహము సహవాసము చేశావు, ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమించావు, ఎన్నిసార్లు దేవుని మందిరంలోనికి వచ్చావు. వచ్చానయ్యా, ఎప్పుడు? పోయిన ఆదివారం నాడు వచ్చా. ఎప్పుడు వచ్చిందంట? మరి మధ్యలో ఇంకా 6 రోజులు ఉండేగా. జాగ్రత్త, నీ సమయం దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎవరం తప్పించుకోలేం ప్రియులారా. ఈ రోజు నుండి అయినా సరి చేసుకుందాం. అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి అయినా నీ సమయం విషయంలో దేవుడు లెక్క అడుగుతున్నాడు. నీ ఆయుష్ ఇచ్చిన ఆయుష్ విషయంలో ఎంత నా కోసం వాడు. మూడవదిగా ప్రియులారా, దేవుడిచ్చిన ఆస్తి. ప్రియులారా, దేవుడిచ్చిన ఆస్తి విషయంలో కొంతమందికి పొలాలు ఇస్తాడు, కొంతమందికి ఇండ్లు ఇస్తాడు, కొంతమందికి పశువులు ఇస్తాడు, కొంతమందికి పాడి పంటలు ఇస్తాడు, కొంతమందికి ఉద్యోగం ఇస్తాడు, కొంతమందికి పితరుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు ఇస్తాడు, కొంతమందికి ఎంతో ధనాన్ని దేవుడిస్తూ ఉంటాడు. ప్రియులారా, నీకు ఇచ్చాడు వాస్తవమే. నువ్వేం చేస్తున్నావు దానికోసం? పాస్టర్ పార్క్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగిరా. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగొస్తే ఆయన చెప్తాడు నీకు వివరంగా పరలోకంలో ఏముంటుంది అని ఆయన వివరంగా చెప్తాడు. నీకు ఇచ్చిన దాన్ని ప్రియులారా 5,000 కోట్ల రూపాయల ఆస్తిని ఆయనకు ఆ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో తన ప్రాణం పోయాక, తిరిగి దేవుని దగ్గరకు ఆత్మ వెళ్ళాక, పరలోకములో తనకున్నటువంటి ఆ చిన్న నిర్మాణమవుతున్న ఇంటిని చూసి దుఃఖపడి, అందరికీ ఇంత సువిశాలమైన గృహాలు ఉన్నాయి, నా పరిస్థితి ఏంది అంటే, నీ స్వార్థానికి నీ ధనాన్ని వాడావు. నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు తప్ప భూలోకం కోసం ఖర్చు చేశావు. అందుకే నీకు సిగ్గెదురయ్యింది. పరలోకం కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు ఖర్చు చేస్తే ప్రియులరా, బహుమానం, ఆనందంతో కూడిన బహుమానం. ప్రియులరా, చాలామంది దేవుడు తమకిచ్చిన ధనాన్ని ఒక ప్లాన్డ్గా వాడలేరు. వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండదు. ప్రియులారా, నేను దేవుని కోసం ఎలాగా జీవించాలి, నేను సమాజం కోసం ఎలా, కుటుంబం కోసం ఎలా, నా భవిష్యత్ కోసం ఎలా, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. చాలామందికి ఆస్తి దేవుడిస్తాడు, కానీ ఎంత సంపాదించినా కూడా ఎప్పుడు చిల్లు సంచే ఇంటిలో, ఎప్పుడు కరువే, ఎప్పుడు దారిద్ర్యమే. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు చక్కగా వాడుకోలేకపోతున్నావు. దేవుని రాజ్యం కోసం నువ్వు అస్సలు వాడలేకపోతూ ఉన్నావు. ప్రియులారా, 4వదిగా దేవుడిచ్చిన తలాంతులు. ప్రియులారా, దేవుడిచ్చిన తలాంతులు. నీ తలాంతులు దేనికోసం వాడుతున్నావు? నీ స్వార్థం కోసమా? నీ ధన సంపాదన కోసమా? మనుష్యుల మెప్పు కోసమా? బెట్టీ లూమిల్స్ అనేటువంటి ఒక ఫారినర్, అబ్బా, ఆమె పాడుతూ ఉంటే ప్రియులారా, ఇక అసలు మనం పరవశం చెందటమే. అద్భుతమైన కంఠస్వరం. ఒకరోజు దేవుడు ఆమెను ముట్టాడు. ఈ కంఠస్వరాన్ని విన్నటువంటి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఆమెను సంప్రదించారు. నీకు ఇన్ని డాలర్లు ఇస్తాం, నీకు ఇంత డబ్బు ఇస్తాం ఒక్క పాటకి. ఆమె మద్రాసు రిట్రీట్కి వచ్చినప్పుడు నేను కూడా దేవుడు ఆమె పాట వినే అవకాశం, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలైంది, ఇప్పుడు ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది అనుకుంటాను, నాకు క్లియర్గా తెలియదు. కానీ ప్రియులరా, ఆమె సాక్ష్యం చెప్తుంటే విన్నాను. కోట్లేక అంది, ఈశ్వరాన్ని, ఈ టాలెంట్, దేవుడు నాకు ఇచ్చిన ఈ టాలెంట్ని నా దేవునికి ఇచ్చేసా. ఆయన పాట తప్ప వేరొకటి పాడేది లేదు.
ఈ స్వరం నా ప్రభువుకి ప్రతిష్ఠితం. ప్రియులారా, ఆమె తన స్వరాన్ని, దేవుడు తనకిచ్చిన తలంతుని తన స్వార్థం కోసం వాడాలా, తన ధన సంపాదన కోసం వాడాలా, తనకొచ్చే నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతుల కోసం వాడలేదు. ప్రియులారా, నీకు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. లోకంలో వాటిని వాడుతున్నావా? ఏదైనా దేవుని రాజ్యం కట్టబడటంలో, ఆత్మలు రక్షణ పొందటంలో, అనేకులను శిలువ దగ్గరకు నడిపించటంలో, దేవుని మందిరానికి ఆహ్వానించటంలో నీకు ఇచ్చిన తలాంతులు నశించిపోయే ఆత్మల రక్షణ కోసం, దేవుని రాజ్య నిర్మాణం కోసం ఏమైనా వాడుతున్నావా? ఇది తీర్పులోనికి వస్తుంది. అడుగుతాడు, నీ దేహంతో ఏం చేశావు? నీకు ఇచ్చిన సమయం ఏం చేశావు? నీకు ఇచ్చిన ధనం ఏం చేశావు? నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేశావు? 5వదిగా, దేవుడిచ్చిన పిల్లల విషయం నువ్వు ఎలాగా ఉన్నావు? ప్రియులరా, పిల్లల విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? వారిని ఆత్మీయంగా పెంచావా? నిన్ను నమ్మా? ఎంతోమంది గర్భఫలాల కోసం విలపించేవారు ఉన్నారు, దుఃఖపడేవారు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఆ కొరత ఎంత బాధాకరమైందో. కానీ నిన్ను నమ్మి నీ చేతుల్లో పెట్టాడు కదా కొంతమంది పిల్లల్ని. ఆ బిడ్డలను నువ్వు ఎలా పెంచుతున్నావు? యోబంటున్నాడు, నేను అరుణోదయమునే లేస్తా. నా బిడ్డలు ఏమైనా తమ హృదయములో దేవుణ్ణి దూషించారేమో, బాధ పెట్టారేమో, తప్పైనది ఏదైనా వారిలోనికి వస్తుందేమో అని అరుణోదయమునే లేచి ప్రతిరోజు దేవుని కంట నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నిత్యము అలాగున చేయుచుండెను అని యోబు 1:5 ఉంటుంది. ప్రియులారా, నువ్వు నిత్యము నీ బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లివేనా, తండ్రివేనా? వారి కోసం వారు రక్షణ పొందే వరకు, అయ్యా నేను వారంలో ఈరోజు ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, వారు రక్షణ పొందే వరకు ఉందా ప్రేమ? ఆ భారం కలిగిన తల్లివేనా? ఆ భారం కలిగిన తండ్రివేనా? ఉందా నీకు అసలు ఆ భారం ఉందా? దేవుడు రేపు లెక్క అడగబోతున్నాడు. నేను నిన్ను నమ్మించా, లోతు కుటుంబం నిలబడబోతా ఉంది, నీకు 2 కుమార్తెల్ని ఇచ్చాను, ఎలా పెంచారు లోతు? మనల్ని కూడా అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నన్ను అడుగుతాడు, నా భార్యను అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. మీరేం చేశారు? ఎంత ప్రార్థన చేశారు? వాళ్ళ కాపుదల కోసం, వాళ్ళ రక్షణ కోసం. ఖచ్చితంగా దేవుడిచ్చిన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన సామర్థ్యములు. ప్రియులారా, నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యం దేనికోసం వాడావు? ఇవే 7 సంవత్సరాల కాలంలో వీటిని బట్టే బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఖచ్చితంగా నీ బలాన్ని, నీ శక్తిని ఏడ బలం ఉందయ్యా అంతా వాడేస్తున్నా లోకానికి. ఆ పని, ఈ పని, ఈ పని, ఆ పని. ఇక ఎప్పుడు నీ పనే కానీ దేవుడు పనే లేదు. నీ బలం, నీ శక్తి, నీ సామర్థ్యం. 7వదిగా, దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రమాణాలు లెక్కలోకి రాబోతున్నాయి. నీ ఆపత్కాలములో, నీ అవసరతలో, నీ శ్రమలో, నీ శోధనలో, నీ కన్నీటిలో, అయ్యా ఇందులో నుండి తప్పిస్తే నేను ఇలా జీవిస్తా నీ కోసం, ఇక నేను తప్పిపోను, తొలగిపోను, ఈ సమస్యలో నుండి నాకు విడుదలిస్తే, నా బిడ్డలకి మేలు చేస్తే, నా కుటుంబాన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా ఇక నీకోసమే బ్రతుకుతామయ్యా. శ్రమ వచ్చినా, నిందొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, అయ్యా నిన్ను వదిలిపెట్టాం, నీ బలిపీఠం మీద చేయి పెట్టాం, వెనక్కి తీయం ప్రభువా. అయ్యా నీ కోసం అది చేస్తా, నీ మందిరంలో అది చేస్తా, నీ రాజ్యం కట్టడానికి అది చేస్తా, నీ మందిరం కట్టబడేటప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా. ఎన్ని తీర్మానాలు చేశావో, నువ్వు చేసిన ప్రతి తీర్మానం రేపు దేవుడు నీ వైపు లెక్కడగబోతున్నాడు. నువ్వు తీర్మానం చేశావు, ప్రమాణం చేశావు, నిలబెట్టుకున్నావా నువ్వు చేసిన ప్రమాణాన్ని?
8వదిగా ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన విషయం దేవుడు లెక్కడగబోతున్నాడు. ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ప్రియులారా మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ ఉంది? తోటి విశ్వాసి పట్ల నీ ప్రవర్తన, సంఘములోని ప్రవర్తన, సమాజములోని ప్రవర్తన, నలుగురిలోనికి వెళ్ళినప్పుడు లోక రక్షకుడిని చూపించగలుగుతున్నావా? నీలో నుండి క్రీస్తు మాదిరిని చూపించగలుగుతున్నావా? ఒక మాట అంటే ఓర్చుకోగలిగిన ప్రవర్తన ఉందా? ఏం చూపిస్తున్నావు? ఏ ప్రవర్తన చూపిస్తున్నావు? నిన్ను చూసిన వ్యక్తి ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి అనుకునే ప్రవర్తన చూపించగలుగుతున్నావా? మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటున్నావా? ఏం ప్రవర్తన? ఏం ప్రవర్తన? నా కోపం వస్తే మామూలు కాదంటున్నావా? ఏం ప్రవర్తన? ఎలాంటి ప్రవర్తన? సిలువను చూపించే ప్రవర్తన ఉన్నదా? ఉమ్మ వేసిన తుడుచుకున్నాడే, కొరడాలతో కొట్టిన బదులు దూషింపలేదే, ముండ్ల కిరీటం పెట్టి మోదుతూ ఉంటే నోరు తెరవలేదా ఏ ప్రేమ? ఇలాంటి దేవుడి ప్రవర్తనను మనం చూపించగలుగుతున్నామా? వీధులలో కేకలు వేయడు, ఆయన కంఠస్వరం వీధులలో వినబడదు, అరుపులుండవు, కేకలుండవు, మారు మనసు పొందాం. కేకలు, అరుపులు, ఎలాంటి ప్రవర్తన పెడుతున్నావు? ప్రియులరా, ఇవి మనల్ని లెక్కలోనికి వచ్చి మన బహుమానాలు ఇవన్నిటిని బట్టి దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. తీర్పులో నిలబడిన వారికి దేవుడిచ్చే బహుమానాలు వేగంగా. మొదటిగా సంఘం ఎదుట మెప్పు కలుగుతుంది, మెప్పు కలుగుతుంది. ప్రియులరా, 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. ప్రియులరా, కొన్ని కోట్ల మంది ప్రజల ముందు అబ్బా నా కోసం శ్రమపడ్డావు, ఓర్చుకున్నావు, సహించావు, నిలబడ్డావు, కష్టపడ్డావు, సత్క్రియలు చేశావు, మంచిగా బ్రతికావు, బల నమ్మకమైన మంచి దాసుడా, దేవుడు ఎలాంటి మెప్పు కొన్ని కోట్ల మంది ప్రజల ముందు నీ భుజం మీద చేయి వేసి బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా, ఎంత మెప్పు. భూమి పుట్టినది మొదలుకొని పరిశుద్ధ అందరూ ఎదురుగా కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరి ముందు నిన్ను మెచ్చుకోవటం ఎంత మెప్పు. సంఘము ఎదుట మెప్పు. రెండవదిగా ప్రియులరా, జీతం ఇవ్వబోతున్నాడు. ప్రియులరా, ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున వారికి సిద్ధపరిచిన జీతమున్నది అంటాడు. ప్రియులరా, 2:6 రోమ, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రకటన గ్రంథంలో అంటాడు వారి కోసం 22:12, ఇదిగో వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర జీతం ఉన్నది. ప్రియులారా, ఇక్కడ గమ్మత్తు విషయం చెప్పనా, ఇక్కడ కొంతమంది ఏడుస్తారు. ఎందుకు? నరకం కాదు, అసలు ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళరు, కానీ తక్కువ బహుమానం పొందినాడు. కొంతమందికి ఎక్కువ బహుమానాలు. ఎవరు? నువ్వెవరిని ద్వేషించావో, ఎవరిని చొలకనగా చూసావో, ఎవరిని లెక్క లేకుండా మాట్లాడావో వాళ్ళకేమో బహుమానం వెంబడి బహుమానం దేవుడిస్తూ ఉంటాడు. నీకేమో తక్కువ వస్తుంది, వాళ్ళకేమో ఎక్కువ బహుమానాలు వస్తాయి. అయ్యో, అన్ని బహుమానాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి, నేను పోగొట్టుకున్నానే అని బాధపడతాం. ప్రియులారా, ఆ ఎక్కువ బహుమానాలు వచ్చినాడు కూడా ఏడుస్తాడు. ఎందుకో చెప్పనా? ఇన్ని బహుమానాలు ఉంటాయని తెలిస్తే ఇంకా దేవుడికి నమ్మకంగా ఉండేవాడినే, ఇంకా దేవునికి నమ్మకంగా ఉండేవాడినే, ఇంకా కష్టపడేవాడినే. ఏం తేజబాబు, అర్థమవుతుందా? మరి నమ్మకంగా ఉంటావా? బాగా ప్రయాసపడాలి,
ప్రియులరా, నిజంగా ప్రియులరా, ఆ రోజు అందరికీ బహుమానాలు ఇస్తుంటే మనం ఇక చప్పట్లకు వచ్చే బ్యాచ్ ఏనా, ఆడియన్సేనా? ఇక ఎప్పుడు ఆడియన్స్మేనా? స్టేజీ మీదకి వెళ్ళే వాళ్ళంగా మారద్దా ప్రియులరా? మారుదాం, ఈ రోజు నుండి మారదాం, ఈ రోజు నుండి మారదాం. అందుకే ఈ ప్రయాస ప్రియులరా. మూడవదిగా ప్రియులరా, కిరీటాలు ఇవ్వబోతున్నాడు. కిరీటాలు వేగంగా. ఒకటి జీవ కిరీటం ప్రియులారా. నీకొచ్చే శ్రమ, నీకొచ్చే శోధన నువ్వు తట్టుకుంటే జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, వాడంట శోధనకు నిలిచిన వాడై జీవ కిరీటం పొందుతాడు. రెండవదిగా ప్రియులారా, మహిమ కిరీటం. ఇది సంఘములో కాపరులకు, మందను మంచిగా కాపాడిన వారికి దేవుడి కిరీటం ఇస్తాడు. మూడవదిగా నీతి కిరీటం. నీతి కిరీటం పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకొని అప్పగించిన పని నమ్మకంగా పూర్తి చేస్తారో వాళ్లకు నీతి కిరీటం ఇస్తాడు. ఉదాహరణ, పౌలు గారు 2 తిమోతి 4వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు కదా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీకు కూడా ఇస్తాడు ఆ నీతి కిరీటం. నాలుగవదిగా అక్షయ కిరీటం. 1 కొరింథీ 9వ అధ్యాయంలో పౌలు గారు ఆ 25 నుంచి 27 వరకు పోతే అక్కడ భక్తిలో విజయం సాధించిన వారికి అక్షయ కిరీటం. నీ భక్తిలో విజయవంతంగా జీవించు, అక్షయ కిరీటం ఇస్తాడు. ప్రియులరా, ఐదవదిగా ఎవరైతే ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తారో వారికి అతిశయ కిరీటం. అతిశయ కిరీటం 1 తెస్సలోని 2:19. ప్రియులరా, ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తే వారికి ఖచ్చితముగా ప్రియులరా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే అతిశయ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులరా, ఇక అంతేకాకుండా 4 పదవులు ఇవ్వబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు వారికి కొంత మంచి స్థానం ఇవ్వబోతున్నాడు. అందుకే కదా ప్రపంచ చక్రవర్తి సింహాసనం, మోషే గారు రండి ప్రపంచ చక్రవర్తి సింహాసనం మీద కూర్చోండి అంటే మోషే ఏమన్నాడు? హెబ్రీ 11:24లో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. చూసారా ప్రియులారా, అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. అది ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచి ప్రపంచ చక్రవర్తి ఒక్క చప్పట్టు కొడితే సైన్య సమూహం అంతా చిత్తం మహారాజా అని సాగిలపడుతుంది. ఐగుప్తు సింహాసనం ప్రపంచములో అత్యున్నతమైనది ఆ దినాలలో ప్రియులరా. అలాంటి మహా గొప్ప సింహాసనాన్ని ప్రియులరా అధిరోహించే భాగ్యం వస్తే నాకు అదొద్దు. దేవుని ప్రజలతో శ్రమలు. ప్రియులరా, ఇలాంటి మోషే రేపు ఎలాంటి పరిపాలనలో ఎంత గొప్ప మెట్టు పొందుకోబోతున్నాడో తెలుసా ప్రియులరా. అందుకే ప్రియులరా, దేవుడి కోసం నమ్మకంగా ఉంటే ఈ గొప్ప కృప. మరి విడవబడిన వారి పరిస్థితి ఏంటి ప్రియులరా? 7 సంవత్సరాలు అక్కడ ఈ రక్షణ పొందిన వారికి ఇంత గొప్ప విషయం అయితే విడువబడిన వారి పరిస్థితి, అమ్మా జాగ్రత్తగా వినండి. ఇంకా మారు మనస్సు పొందని వారలారా, 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు. దీనిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తే 3.5 ప్రియులరా, కని విని భూమి పుట్టినది మొదలుకొని కని విని ఎరుగని రీతిలో భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ప్రియులరా, ఆదాము మొదలుకొని సంఘము ఎత్తబడే దినము వరకు మానవుడు చేసిన పాపములను బట్టి దేవుడు ఓర్పు పడుతూ వచ్చాడే, ఆ కోపమంతా కుమ్మరించబడబోతా ఉంది ఈ 7 సంవత్సరాలలో. అమ్మో, ఓర్పు పట్టి 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 ఇప్పటికీ 6100 సంవత్సరాలు అవుతా ఉంది. సుమారుగా 6000 సంవత్సరాలు దాటిపోయింది. 6025 సంవత్సరాలు. ఓకే ప్రియులరా,
మనం చూడండి, ఎవరి మీదన్నా కోపం ఉంటే ఎప్పుడు దొరుకుతారా, దులిపిందాక లోపలిది ఒక రోజుల్లో ఓర్చుకున్నావు, అదిగో దొరికాడు ఇయ్యాల వదులు అంటది. దేవుడు 6025 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటా వస్తున్నాడు. ఇదంతా ఒక రోజు విస్ఫోటనం కాబోతూ ఉంది. ఆ కోపం ఇన్ని వేల సంవత్సరాల నుంచి, తాగినాడు చేసిన వ్యర్థమైన క్రియలు, వ్యభిచరించిన వాళ్ళు చేసిన వ్యర్థమైన క్రియలు, ఈ వ్యభిచారంతో జీవిస్తూ భార్యలను చంపిన దుష్టులు, భర్తలను చంపిన దుష్టురాండ్రు, బిడ్డలను చంపిన నరహంతకులు, హత్యలు చేసిన వాళ్ళు, గుడుంబాలు దాగిన వాళ్ళు, డ్రగ్స్ తిన్నవాళ్ళు, అందరూ వాళ్ళు చేసిన నీచ హేయ అపవిత్ర మురికి రోత కార్యములు, వీటిని ఓర్చుకొని 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 ఆ కోపమంతా ఒక్కసారి పెళ్ళును దిగబోతుంది. ఇక ఈ 7 ఏండ్లు మామూలు శ్రమలు కాదు ప్రియులారా. ఒక్కరు కూడా అందులో ఉండకూడదు ప్రియులారా. ఒక్కరు కూడా. ముద్రలు విప్పబడబోతున్నాయి, బోరలు ఓదబోతున్నాడు ప్రియులారా. పాత్రలు కృమ్మరించబడబోతూ ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర కృమ్మరించినప్పుడు భయంకరమైన విస్ఫోటనాలు ప్రియులారా. ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించబడితే ప్రియులారా, ఈ 7 ఏండ్లు అయిపోయేసరికి ఏం జరుగుద్దో తెలుసా? ప్రపంచంలో ఒక వంతు ప్రజలు 4 వంతుల్లో ఒక వంతు లెగిసిపోతారు. అంటే ప్రియులారా, 800 కోట్లు ఉన్నారనుకోండి ఇప్పుడు ప్రపంచంలో. 7 ఏళ్లలో 200 కోట్ల మంది ఈ శ్రమల కాలంలో చచ్చిపోతారు ప్రియులారా, చచ్చిపోతారు. కరోనా 2 ఏళ్ళుంటే మొత్తం చచ్చిపోయింది 80 లక్షలు. 80 లక్షల మంది చచ్చిపోతేనే అమ్మో గొట్టలు గొట్టలు చచ్చిపోయారు అనుకుంటున్నాం. 200 కోట్ల మంది చచ్చిపోబోతున్నారు. ఇప్పుడు రాకడొస్తే ఈ 7 ఏళ్లలో కమింగ్ 7 ఇయర్స్లో సంఘం ఎత్తబడిందంటే రాబోయే 7 ఏళ్లలో 200 కోట్ల మంది చచ్చిపోబోతున్నారు. ఎంత భయంకరమో తెలుసా ప్రియులరా? ప్రియులరా, అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. వాడు 3.5 ఏళ్ళు అన్యజనులతో హింస పెడతా ఉంటాడు, కానీ సమాధానము శాంతి అని పైన పలుకుతూ ఉంటాడు. 3.5 ఏళ్ళు అయిన తర్వాత వాడి నిజ రూపం బయటపడబోతా ఉంది. ఆ రోజు యూదుల కళ్ళు తెరవబడబోతున్నాయి. వీడు మోసగాడు అని నిజమైన క్రీస్తు కోసం వీరు పారిపోతారు అరణ్యములోనికి. దేవుడు వీరిని కాపాడుతాడు. ప్రియులరా, మొదట వీళ్ళు సంధి చేసుకుంటారు అంత్యక్రీస్తుతో. ఈ ఇశ్రాయేలీలు 3.5 ఏళ్ళు అయ్యాక వాడితో వీడు మోసగాడని అర్థమవుతుంది. వాళ్ళ రక్తం ఏరులై ప్రవహింప చేయటం మొదలు పెడతాడు. పారిపోతారు చాలామంది హతసాక్షులు అవుతారు. ప్రియులరా, ఆ రోజుల్లో యేసు ప్రభువారు తిరిగి చివరిగా వస్తాడు. ప్రియులరా, ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి, విలువైన మాట. ఆ 7 సంవత్సరాలలో రక్షణ పొందటం అనేది అసాధ్యం ప్రియులరా. ఒకవేళ ఎవరన్నా రక్షణ పొందాలంటే దేవుని కోసం హతసాక్షి కావాల్సిందే. హతసాక్షి అయితే తప్ప రక్షణ దొరకదు. హతసాక్షిగా మారటానికి ఎవరు ఇష్టపడరు, యూదులు తప్ప. ప్రియులరా, చాలామంది హతసాక్షి అవ్వాల్సిందే నువ్వు రక్షణ కావాలంటే. ఇప్పుడు కృపాకాలం, ఇప్పుడు నువ్వు చచ్చిపోవలసిన అవసరం లేదు. చూడండి, రెండిటికి తేడా. ఇక సంఘం ఒక్కసారి ఎత్తబడిందంటే, 7 ఏండ్లు శ్రమల కాలం స్టార్ట్ అయిందంటే ఇక నీకు రక్షణ దొరకదు. నువ్వు దేవుని కోసం నిలబడాలి అంటే చావాల్సిందే. అందుకే ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఈ రోజైతే చనిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నీకు రక్షణ పొందటం బహుతేలిక. ఇది కృపాకాలం. దేవుడు అందుబాటులో ఉన్నాడు. ప్రియులరా, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు కృమ్మరించబడబోతున్నాయి.
మొదటిగా నీటి సమస్య రాబోతుంది. ఏం సమస్య? కాలువలు ఎండిపోబోతున్నాయి, నదులు ఎండిపోబోతున్నాయి, సరస్సులు ఎండిపోబోతున్నాయి. ఒకవేళ ఎక్కడన్నా కాసిని కూసిని నీళ్లుంటే మాచిపత్రి అనే ఒక నక్షత్రం ఆ నీళ్ళల్లో పడుతుంది, నీరు చేదైపోతుంది, అవి తాగి ప్రజలు చచ్చిపోతారు. ఒకవైపు దాహం దప్పిక, నీళ్లు దొరకక, రెండు ఆ నీళ్లు తాగి ఆ చేదు నీళ్లు తాగలేక ప్రియులారా లోపల వికారం, అనారోగ్యాలు, చాలా మంది చచ్చిపోతారు ప్రియులారా. మొదటిగా నీటి సమస్య. రెండవదిగా ప్రియులారా ఆకలి సమస్య. వర్షాలుండవు, ఆ 7 ఏండ్లు వర్షాలుండవు, భూమి సారం కోల్పోతుంది, భూమి బద్దలైపోతుంది, నెర్రులిచ్చిపోతుంది, పంటలు పండవు, భూమి మీద ఆహారం దొరకదు. నీ దగ్గర డబ్బు కట్టలు ఇన్నుంటాయి, 1 కిలో బియ్యం ఇన్ని అంటావు, ఇన్ని డబ్బులు తీసుకెళ్తావు, 1 కోటి రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 1 కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం లేవు. ఏమంటారు? బియ్యం లేవు. ఇప్పుడైతే పొద్దున పూట వండింది పొద్దున పూటే తినాలి, సాయంత్రం పూట కూడా ఉన్నాయి, పారేయి మిగిలితే నేను సద్దనం తినేవాళ్ళ కనపడుతున్నానా? కాలుకే పని చెబుతామో చేతికే పని చెబుతామో? ప్రియులరా 7 years రాబోతున్నాయి చూడండి. భయంకరమైన కరువు, ఆకలి కరువు రాబోతుంది. అన్నం దొరకదు. ఆ క్షామం వల్ల అనేకులు చచ్చిపోబోతున్నారు. గోడౌన్స్ అన్ని ఖాళీ అయిపోబోతున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లన్నీ లాక్కులు తెరిచేస్తుంది చూడండి. లేదు, ఆహార ధాన్యాలు లేవు, ఖాళీ అయిపోయినాయి, మేమేం చేయగలం? అందరూ చేతులు ఎత్తేస్తారు. ప్రపంచమంతటా అనేక మంది క్షామంతో చచ్చిపోబోతున్నారు. ప్రియులరా, నువ్వు బ్యాంకులో కేజీ బంగారం లాకర్లో దాచినా, ఆ లాకర్లో కేజీ బంగారం బయటికి తెచ్చి ఇదిగో కేజీ బంగారం కేజీ బీవీ అన్నా నీకు దొరకవు. గొప్ప విషయం ఏంటంటే నీ కేజీ బంగారం ఆడే ఉంటుంది. రక్షణ పొందితే చక్కగా నువ్వు కాళ్ళ కింద బంగారం ఉండే పరలోకంలో ఉంటావు. అది భాగ్యం. ఇది ఎందుకు ఇంకా రక్షణ పొందని వారి సంగతి చెప్తున్నాను. మూడవదిగా ప్రియులరా సూర్యుని వేడి ఓజోన్ పొర తొలగిపోతూ ఉంటుంది. సూర్యుని కిరణాలు డైరెక్ట్గా వచ్చి పడతాం మొదలు పెడతాయి. ప్రియులరా, ఆ ఎండ వేడిమికి మనుష్యులు కాలిపోతారు. ఇప్పటికే చూడండి, అమ్మో ఎండలు ముదిరిపోయినాయి. మార్చిలోనే మొదలు పెట్టారు. ఎండలు తట్టుకోలేకపోతున్నాం. ఆ ఏపుడు ఆడదట్టుకుంటారు. అందుకే ప్రార్థనకు రండి, సిలువ ధ్యానాలు పెట్టామంటే యవనస్తులు కూడా రారు. పరీక్షలు అయిపోయినాయి, ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా తినటం, సెల్ ఫోన్లు ముందేసుకోవటం, హాయిగా పడుకోవటం. రేపు 7 ఏండ్లు మామూలు పూజ ఉండదయ్యా, మీకు గుర్తుపెట్టుకోండి. అందుకని ఇవాళ నుంచి అన్న మారండి. యవ్వన బిడ్డలారా, జీవితాలు మార్చుకోండి. రక్షణ పొందని దేవుని ప్రియ సంగమా, మీరు దయతో ఈ మాటలు వేదనలో నుండి వచ్చేయి, కఠినము అనుకోవద్దు. రేపు ఉండబోయే తిప్పలు తెలుసు కాబట్టి నా ఆవేదన వెళ్ళగక్కుతున్నా. డైరెక్ట్గా సూర్యుని కిరణాలు పడుతూ ఉంటే ప్రియులరా మనుష్యులు కాలిపోతారు. చర్మ క్యాన్సర్లు పెరిగిపోతాయి. శరీరంలో విపరీతంగా చర్మ క్యాన్సర్లు పెరిగిపోతూ ఉంటాయి. ప్రియులరా, నడుములు వంగిపోతూ ఉంటాయి. కళ్ళు కనపడవు ఇక మనుష్యులకి. భయంకరమైన పరిస్థితి. నాలుగవదిగా ప్రియులరా, మిడతలు తేళ్లు భూమిలో పుట్టబోతున్నాయి. ఒకటి పుట్టిందంటే ప్రియులరా వెళ్ళిపోయి గబక్కున ఏంది కుక్క గరిసిందని గబక్కున వెళ్తున్నావు, తేలు కలిసిందని గబక్కున వెళ్తున్నావు, హాస్పిటల్లోకి ఇంజక్షన్ చేయించుకుంటున్నావు, లేకపోతే ఒక 5 ఇంజక్షన్లు అంటున్నారు, చేయించుకున్న అమ్మయ్య పోయింది అనుకుంటున్నావు. 5 నెలలు ఒక్కసారి కుడితే 5 నెలలు తీయటి నొప్పి. ఏమి నొప్పి? ఎన్ని నెలలు? నువ్వు ఏ మందు బెళ్ళేసినా తగ్గదు. ఏ మందు బెళ్ళలేదు దానికి, ఏ డాక్టరు దానికి వైద్యం చేయలేడు. ఎవరి వల్ల కాదు. మిడతలు తేళ్లు రాబోతున్నాయి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ప్రియులరా,
నా నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట పరిశుద్ధ గ్రంథం చెప్పిన సత్యమైన మాటలు ప్రియులారా, యథార్థమైన మాటలు. నేనింకా ఆ భయంకరత్వాన్ని, ఆ తీర్పుని, ఆ ఉగ్రతను వివరించలేకపోతున్నా. అంత భయంకరంగా ఉండబోతా ఉంది. 6వదిగా, ఇది మిడతలు తేళ్ళు ప్రకటన గ్రంథంలో ఉంటుంది 9వ అధ్యాయంలో. మీకు అక్కడ 3వ వచనం ఆ ప్రాంతంలో వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడి. చూసారా ప్రియులారా, వాటి వలన మరణం కూడా దొరకదంట. 5 నెలలు నరకం అనుభవించాలంట. 5వదిగా ప్రియులారా 16వ అధ్యాయము 2వ వచనంలో చెడ్డ పుండ్లు అంట, బాధాకరమైన చెడ్డ పుండ్లు. అబ్బా, పుండ్లు భయంకరం, బాధాకరమైన చెడ్డ పుండ్లు. చీము, దుర్వాసన, నొప్పి. ఎప్పుడు జల్జల మనకి చిన్న చీంపక్కు వస్తేనే అక్కడ భయంకరమైన నొప్పి, జ్వరము వస్తూ ఉంటాయి ప్రియులరా. భయంకరమైన చెడ్డ పుండ్లు, శరీరం అంతా దుర్వాసన, చెడు గొబ్బు, భయంకరం ప్రియులరా. అది చాలా భయంకరం. ఆఖరిగా 16వ అధ్యాయం 21వ వచనంలో 5 మణుగుల బరువు గల పెద్ద, వడగండ్లంట. 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి ప్రియులరా. 5 మణుగులంటే ప్రియులరా మరి ఎన్ని కిలోలో నాకు స్పష్టంగా తెలియదు. కొన్ని ప్రాంతాల్లో మణుగంటే 12 kgs అంటారు, కొన్ని ప్రాంతాల్లో మరి బైబిల్ ప్రకారం ఎన్ని కిలోలో, కానీ పెద్ద పెద్ద 5 మణుగులంట ప్రియులరా. మీరు వర్షం వచ్చేటప్పుడు ఎప్పుడైనా వడగండ్లు ఇంతింత పడేటప్పుడు బయట నుంచోండి, ఎట్టుంటుందో చూడండి. ఇంతింతయి, పెద్దవి కాదు, ఇంతింతవి పడితే ఉంటాయి మనకి. అప్పుడప్పుడు మనకు కూడా పడుతుంటాయి. ఆ చిన్న చిన్నవి పడేటప్పుడు బయటికి వెళ్ళి నుంచోండి చాలు. చటా చటా ముఖం పగిలిపోతున్నట్టు ఉంటుంది. 50-60 కిలోల బరువున్న ఈ ఆకాశంలో నుండి ఆ వడగండు వచ్చి పడతంటే ప్రియులరా చూడండి, అది ఎంత భయంకరమో, ఎంత భయంకరమో. ఎప్పుడన్నా ఎవరిదన్నా చెయ్యి పొరపాటున కొంచెం తల మీద అట్ట గట్టిగా తగిలిత, అబ్బా నా మాడు పగలగొట్టావు, తలకాయ పగిలిపోతుంది అంటావే. మరి రేపు అది అట్ట తట్టుకుంటా. 5 మణుగులు నెత్తి మీద పెట్టుకుని మోసేది కాదు, ఆకాశంలో నుంచి దబీమని పడిద్ది తలకాయ మీద. పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోయిద్ది తలకాయ. మామూలు బాధ కాదు అది ప్రియులరా. ఇది అవసరమా మనకి? ఆఖరిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ 7 ఏండ్లు నువ్వు ఇక్కడ ఈ బాధలో ఉండటం అవసరమా? నీ కుటుంబం ఈ బాధల్లో ఉండటం అవసరమా? అక్కడుంటే ఆయన దగ్గర మెప్పు, ఆయన దగ్గర ఘనత, ఆయన సిద్ధపరిచిన జీతం, ఆయన ఇచ్చే కిరీటాలు, ఆయన ఇచ్చే 1000 ఏండ్ల పరిపాలనలో ఒక గొప్ప స్థానము, ఇవన్నీ ఇస్తాను నేను. నీ జీవితం నాకు ఇవ్వు, నువ్వు రక్షణ పొందు, నాకు నమ్మకంగా ఉండు అని ఆయన అడుగుతున్నాడు. నమ్మకంగా ఉందామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్క నిమిషం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ దయచేసి ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయండి.